చెప్పండి బ్రో, తిరుమల శ్రీ వెంకటేశ్వర ప్రసిద్ధి లడ్డు అలాగే మిగతా ప్రసాదాల తయారీలో జంతువుల కొవ్వుతో కల్తీ నెయ్యిని ఉపయోగించారని చెప్పి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆరోపించారు కదా. ఇది మీకు ఎట్లా అనిపిస్తుంది? దీని గురించి మీరు ఏమంటారు? ఇది 100% వాస్తవంగానే ఉందండి. అప్పటికి ఇప్పటికి చాలా బాగా లడ్డు అనేది తయారీ మేము ఇవాళ రెగ్యులర్గా ప్రతి నెల వస్తూ ఉంటాం దర్శనానికి. కానీ ఎక్కడో చిన్న క్వాలిటీ ఏదో తగ్గింది ఎప్పటి నుంచో అనేది చిన్న భావన ఉంది ప్రజల్లో. కానీ ఇప్పుడైతే మాత్రం లడ్డు ప్రసాదం ఇప్పుడే టేస్ట్ చేశానండి. లోపల ప్రసాదం దర్శనం చేసుకుంటే చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుందండి. అన్ని రకాలుగా కూడా క్వాలిటీ పరంగా అయితే చాలా బాగుందని నాకు అనిపిస్తుందండి. చాలా బాగుందండి లడ్డు అయితే మాత్రం. టేస్టీ పరంగా కూడా చాలా బాగా తయారు చేస్తున్నారు. అదే బ్రో, అంటే అప్పటికి ఇప్పటికీ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైజ్ కానీ క్వాలిటీ కానీ టేస్ట్ పరంగా మీకు ఇప్పుడు అబ్జర్వ్ చేసిన డిఫరెన్స్ ఏంటి? మీరు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అండి, అప్పటికిప్పటికి కొంచెం చెప్పాలంటే అప్పుడు కొంచెం అంటే లడ్డు అనేసరికి సైజు తగ్గడం కానీ ఆ టైప్లో కానీ లేదంటే క్వాలిటీ పరంగా కానీ కొంచెం కొంచెం డిస్పాయింట్ అన్నట్టుగా ఉండేదండి. కానీ ఏంటంటే ఇప్పుడు క్వాలిటీ చాలా బాగుందండి. లడ్డు కూడా చాలా ఫ్రెష్గా ఉందన్నమాట అండి. లడ్డు తీసుకుంటే ఆ స్మెల్ చాలా మంచిగా ఆస్వాదిస్తుంది అన్నమాట అండి. మెయిన్ ఏంటంటే భక్తులకి మెయిన్ దర్శనం అనేది స్వామివారి తిరుపతి ఎంత ఇంపార్టెంటో ఆరాధ్య దైవం అండి తెలుగు ప్రజలకేటి ఆల్ ప్రపంచం మొత్తానికి. అలాంటిది ప్రసాదం అనేది చాలా ఇంపార్టెంట్ కదండి. మెయిన్ ఇంపార్టెంట్ ప్రసాదం. స్వామివారు దర్శనం ఎంత ఇంపార్టెంట్ ప్రజలకి, అలాగే ప్రసాదం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. కానీ ఇప్పుడైతే చాలా బాగా మెరుగుపరిచారు. లడ్డు అయితే చాలా బాగుందండి. అదే ఇప్పుడు మీరే చెప్పారు, అంటే తిరుపతి లడ్డుతో తిరుమల లడ్డుతో ఎన్నో సెంటిమెంట్స్తో అటాచ్ అయినామని చెప్పి. అయితే తిరుపతి దేవస్థానంకి ఇన్ని నిధులు అలాట్ చేస్తుంటే వాటిల్ని దారి మళ్లించి ఇట్లా కల్తీ ప్రోడక్ట్స్ని యూజ్ చేశారని చెప్పి అంటే టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సార్ మీద అలిగేషన్స్ వచ్చినాయి. అంటే దాని గురించి మీరు ఏమంటారు? అసలు అది వాస్తవంగానే అనిపిస్తుందండి. ఎందుకంటే జరుగుతున్న పరిస్థితులు బట్టి చూస్తుంటే నిజంగా అది జరిగిందనే ప్రజలు భావిస్తున్నారండి చాలా మటుకు. అది నిజంగా వాస్తవంగానే అనిపిస్తుందండి. కానీ ఇప్పుడు క్వాలిటీకి అప్పుడు క్వాలిటీకి చాలా మార్పు ఉంది. ఇప్పుడైతే క్వాలిటీ పరంగా చూసుకుంటే చాలా బాగుంది. అది నిజంగా వాస్తవంగానే ఉందండి. అప్పుడు నిజంగా నిధులు మళ్లించారా అనే భావనలో ప్రజలైతే ఉన్నారండి. ఖచ్చితంగా ప్రజలైతే నిధులు మళ్లించారు అన్నట్టుగానే ప్రజల్లో భావన అనేది ఏర్పడిందండి.